అధికారం రాకున్న ముందు ఒక రకమైనటువంటి యాక్షన్, అధికారం వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి యాక్షన్. అసలు మనకేం తెలియదు అన్నట్లే మాట్లాడతారు. అధికారం వచ్చిన తర్వాత, సీట్లో కూర్చున్న తర్వాత అసలు మీకేం తెలుసు అన్న రేంజ్లో బిల్డప్ చేస్తుంటారు. వాళ్ళకు తెలిసినట్లు, తెలిస్తే చేసినట్లు చేసి పేద ప్రజలకు 90% ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు అప్పర్ క్యాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ పేద ప్రజల పిల్లల జీవితాలతోనే ఆడుకుంటున్నటువంటి ముచ్చట మనందరికీ తెలుసు. దాని మీద కూడా ఇలా టాపిక్ వచ్చింది. ఇది ఎట్లా వస్తుంది చెప్పు? వాళ్ళ పేపర్లను ఎట్లా వస్తుంది? ఇప్పుడు వాళ్ళు సుత్తెపూస మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా, మేము చాలా సుత్తెపూసలము, ఓ ప్రక్షాళన చేస్తున్నాము, ఓ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంటారు కదా. మరి ఇదెందుకు జరుగుతున్నది? మనం చెప్పిందే మళ్ళీ స్టేట్మెంట్ ఎందుకు వస్తున్నది? మనం రోజు చెబుతున్నటువంటిదే మళ్ళీ వార్తల్లో రావడం అనేది దురదృష్టకరం. కాకపోతే ఏంది, మనం చెబుతున్నది వాళ్ళు వినట్లేదు ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి అహంకారం అనేటటువంటిది బలిష్టంగా ఉన్నది. మాకు అన్నీ తెలుసు. ఏం తెలుసండి నాకు అర్థం కాదు. మీరు డిగ్రీలు చేసారు, మేము డిగ్రీలు చేసినాం. మీరు మనుషులే, మేము మనుషులమే. మీరు ఇంతంత అన్నం తింటారు, మేము గంతే తింటాం. మీరు టిఫిన్లు చేస్తారు, మేము టిఫిన్ చేస్తాం. మీరు పొద్దున్న లేవగానే ఏం చేస్తారో మేము గదే చేస్తాం. మీరు డబ్బుల్ని దాచి వాటినే మళ్ళా పంచుకుంటా, అధికారం తెచ్చుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. గంతే కదా. మేము మూసీలో ఉంటే మీరు ఏసీలో ఉంటున్నారు, గంతే. మీరేమో ఏసీలో ఉంటే మేము మూసీలో ఉంటున్నాం, గంతే తేడా. అంతా గంతే కదా. మీకు కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి సొమ్ము ఉన్నది, మేము నిజాయితీగా కష్టం చేసుకొని బతుకుతున్నాం, గంతే కదా తేడా. ఇవాళ మీకు దేనికోసం ఇచ్చినాము? అన్ని వ్యవస్థలను నిర్వీర్యమైపోయినాయి అని ఉద్యమం చేసినాం. తెలంగాణ వస్తే అటు ఆంధ్రప్రదేశ్కు లాభం వస్తుంది, ఇటు తెలంగాణకు లాభాలు జరుగుతాయి, ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి, ఎవరిది బతుకులు వాళ్ళు బతుకుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకున్నాం. నీకు మన కుటుంబాలనే చెప్తున్నా ముచ్చట. మనం కుటుంబాలలో చాలా పొరపాటు ఏడ జరుగుతూ ఉన్నదంటే, అన్నదమ్ములు అందరూ కలిసి ఉన్నప్పుడున్నంత మజా, కలిసి ఉన్నప్పుడున్నంత అభివృద్ధి, కలిసి ఉన్నప్పుడు ఉన్నంత స్వచ్ఛత, కలిసి ఉన్నప్పుడున్నంత జీవితము విడిపోయిన తర్వాత ఉండదు అనేది మనకు ఆల్రెడీ చరిత్రనే చెప్తున్నది. అన్నదమ్ములు ఆశ కోసము పెళ్ళాలు వచ్చిన తర్వాత మారిపోయి ఆల్రెడీ ఎవరి బతుకు వాళ్ళది బతుకుదామని విచ్ఛిన్నం చేసుకొని, వీడి మాట వాడినడు, వాడి మాట వీడినకుండా ఎవరిది వాళ్ళు యమునా తీరే చేసి అమ్ముకొని, అదేవిధంగా ఇక ఇష్టం ఉన్నట్లు చేసి మొత్తం కుటుంబాలు మనం చెప్పితే వినేటటువంటి లోకం లేదు ఇక్కడ. కలిసి ఉంటే ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కలిసి ఉన్న కుటుంబాలు బాగా సంపాదించేది, అందరికీ బంగారాలు, వెండి, కడియాలు, మంచి ఫుడ్, మంచి జీవితాలు ఉండేది. ఎప్పుడైతే ఈ విడగొట్టడం అనేటటువంటిది స్టార్ట్ అయిందో, ఈ కలిసి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయో, అస్తవ్యస్తంగా కుటుంబాలన్నీ మారిపోయినటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. అది వాస్తవానికి దాని మీద అంత ఆలోచన ఎవరికి రాలే. విడిపోయిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది ఎవరికి ఆలోచన రాలే. కలిసి ఉన్నప్పుడు ఉన్నంత వ్యవహారము విడిపోయిన తర్వాత లేదు. విడిపోయిన తర్వాత కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు అయినరు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది, గంతే నడుస్తున్నది, గంతే కొనసాగుతూ ఉన్నది. దోపిడీ ఎక్కువైపోయింది. ఈ భారతదేశంలో ఎక్కువ దోపిడీ జరిగి కోట్ల రూపాయలు దాచుకొని మళ్ళీ ఎవడైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద విరుచుకుపడుతున్నటువంటి రాష్ట్రాలు